హలో అండి. ఈరోజైతే నాకు ఇష్టమైన టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని కడిగేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నిజంగా అండి టమాటా కర్రీ దగ్గరగా వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ టమాటా కూరలో ఆలుగడ్డ కానీ, వంకాయ కానీ ఏమి వేయకుండా వట్టిగా ఇలా ప్లెయిన్ టమాటానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో తాలింపు గింజలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని, అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని, దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసేసుకొని, దీంట్లోనే కొద్దిగా మసాలా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్క ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతుందండి. దగ్గరగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత కూరతోని అంత అన్నం తినేయొచ్చండి.